ఎవరైనా ఒక వ్యక్తి డబ్బింగ్ చెప్తారు లేదా మిమిక్రీ చేస్తారు. కానీ ఈ పర్సన్ మాత్రం ఆల్ రౌండర్. డబ్బింగ్ అండ్ మిమిక్రీ 2 చేస్తాడు. లేటెస్ట్‌గా 'వ్యూహం' సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ డబ్బింగ్ కూడా చేశారు. ఆయన ఎవరో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనే ఆల్ రౌండర్ రవి గారు. రైట్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఏ సినిమాకి డబ్బింగ్ చెప్పారు? ఎవరు వాయిస్‌లు డబ్బింగ్ చెప్పారు? అన్నీ తెలుసుకుందాం. హాయ్ రవి గారు. హాయ్ మేడం. ఎలా నమస్తే. ఉన్నారు? సూపర్ మేడం. నమస్తే. ఆ! చాలా బిజీ ఉన్నట్టున్నారు. అవును మేడం. 'వ్యూహం' సినిమా గూడా ఇంకా రిలీజ్ కాబోతుంది ఈ 29థ్‌న. ఈ మంత్ 29థ్ మేడం. ఓకే. సో, యాహ్! ఎలా ఉంది ప్రమోషన్ కార్యక్రమాలలో ఆ! ఫుల్ బిజీనా? ఏం లేదు, మా బాస్ ఇంక ఆర్‌జీవి గారు ఆయన హ్మ్. ఒక ఏదైనా మాట్లాడినా ఒక సంచలనమే కాబట్టి హ్మ్. ఇంక ఆల్‌మోస్ట్ ఆయన ఒక్కటే చాలు మేడం హ్మ్. ప్రమోషన్‌కి ఏంటి మేమంతా బాస్ అసలు. అని ఫిక్స్ అయిపోయారా? అంటే నాకు బాసే మేడం. మీకు బాస్. అది. అంటే ఏం నచ్చింది మీకు 'ఆర్‌జీవి' అంటే గారి ఆయన దాంట్లో? చేసే పొలిటికల్ మూవీస్ కావచ్చు, హ్మ్. తర్వాత ఏదైనా హిస్టారికల్ మూవీస్ కావచ్చు, హ్మ్. అదే ఇమిటేషన్ బేస్‌లో ఉన్నవంటి క్యారెక్టర్స్ కావచ్చు, పొలిటికల్‌ది ఏదున్నా సరే గనక దాంట్లో మిమిక్రీ చేయడానికి నాకు చాలా అవకాశాలు ఎక్కువగా మూవీస్‌లో వస్తూ ఉంటాయన్నమాట. హ్మ్. సో, వ్యక్తిగతంగా దగ్గర నుంచి బాస్ అని ఎందుకంటామంటే అంటే గనక ఆయన చెప్పే ఫిలాసఫీ హ్మ్. రామోయిజం. హ్మ్. నేను హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డై హార్డ్ ఫ్యాన్ టు రామోయిజం అన్నమాట. హ్మ్. హ్మ్. సో, ఆయన్ని ఆ రామోయిజం ద్వారా బాగా లైక్ చేయడం, మళ్ళా ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకింకో బాస్‌లాగా అనిపించారు. అందుకే నాకు బాస్ అని. కానీ ఆయన మాటలు, ఆ ఫిలాసఫీ అంతా చాలా మందికి యాంటీగా ఉంటది. అలాగే ఆయన ఫేమస్ అయ్యారు. సో, మీరు గూడా అదే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని అలా ఫేమస్ అవుదామని అనుకుంటున్నారా? అంటే ఆయనలో ఉన్నవంటి ఏదైతే గనక చెప్తారో, ఆ హ్మ్. మంచి పాయింట్ మనం తీసుకోవాలి. ఏదైతే ఓకే. గనక ఓపెన్‌గా చెప్తారో, హ్మ్. అది ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటదనమాట. అది కరెక్ట్‌గా అర్థమైన వాళ్ళకి కరెక్ట్‌గా సో, అర్థమైద్ది. మీకు బాగా కరెక్ట్‌గా అర్థమైందన్నమాట. కనెక్టెడ్. అంటే వాస్తవాలు ఎప్పుడు కొంతమందికి ఎక్కువ. ఓకే. అందరూ ఒక దారిలో వెళ్ళిపోతుంటే, ఒక వ్యక్తి ఒక దారిలో వస్తే అందరు పిచ్చోడు అనుకుంటారు. హ్మ్. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే ఏది రైట్, ఏది రాంగ్ అని వాళ్ళ అనాలిసిస్‌ని బట్టి ఉంటుంది. ఓకే. సో, రైట్. రవి గారికి హ్మ్. కరెక్ట్‌గా గెస్ చేయడం అయితే వచ్చు. ఏది 100%. రాంగ్, ఏది రైట్ అని. రైట్. 100%. యెస్. రవి గారు ఆల్ హ్మ్. రౌండర్ రవి అవ్వడానికి చాలా కష్టపడి ఉంటారు. అవును. సో, మీ కెరియర్ ఎట్లా స్టార్ట్ అయింది మిమిక్రీ? సో, స్కూల్ స్టాండర్డ్స్‌లో నుంచే సరదాగా మాస్టర్స్ ఇమిటేట్ చేయడం. హ్మ్. చిన్నప్పుడు 'శివారెడ్డి' గారు 2008 మా వజ్రోత్సవ వేడుకలు ఆయన వీడియోస్ చూసి ఇన్‌స్పైర్ అవ్వడం. హ్మ్. హ్మ్. తర్వాత ఇంకా కొంతమంది మిమిక్రీ అంటే ఇలా ఉంటుందని చెప్పని అప్పట్లో 'వన్స్ మోర్ ప్లీజ్' అని ఒక కార్యక్రమం ఉంటది. అవును. మిమిక్రీ రౌండ్ అనే ప్రోగ్రామ్ ఉంటది. హ్మ్. హ్మ్. అవన్నీ చూసి నేను సరదాగా ప్రాక్టీస్ చేసి నా ప్రస్థానం అనేది స్కూల్ స్టాండర్డ్ 7థ్ నుంచి స్టార్ట్ అయింది మిమిక్రీ. హ్మ్. సో, 10థ్ క్లాస్ వరకు సరదాగా స్కూల్స్‌లో అంటే గేమ్స్ జోన్స్‌లో అట్లా సరదా చేసేటోడిని. హ్మ్. కాలేజ్ డేస్‌కెళ్ళిపోయిన తర్వాత మిమిక్రీ ఆపేసాను. మళ్ళీ కాలేజ్ అంతా కంప్లీట్ అయ్యి జాబ్ చేసుకునేంత వరకు అసలు మిమిక్రీ చేయలేదు. హ్మ్. ఇక మళ్ళా జాబ్ పోవడం వల్ల మళ్ళీ ఈ మిమిక్రీకి వస్తానని చిన్నప్పుడు కలని మళ్ళా బయటికి తీయాల్సొచ్చింది. హ్మ్. సో, మీరు ఫస్ట్ ఎవరిని మిమిక్రీ చేశారు? స్కూల్‌లో మాస్టర్‌లని. అది హ్మ్. మిమిక్రీ అంటారో కూడా నాకు తెలీదు బేసిక్‌గా. ఆ! ఎవరైనా ఇమిటేట్ మాట్లాడితే చేశారు. ఇమిటేట్ ఆ! చేసేవాళ్ళు. కోతి చేష్టలు బాగా ఎక్కువ. ఓకే. సో, నేను సరదాగా స్కూల్‌లో మాస్టర్‌ని భలే చేస్తుంటే, "అరే! భలే చేస్తున్నావురా! సేమ్ ఆయన లాగా మాట్లాడుతున్నావు. హ్మ్. దీన్ని మిమిక్రీ అంటారు. ఇదిగో ఇలా" అని చెప్పేసి అప్పట్లో మనకి యూట్యూబ్స్ అంత ఏమి ఉండేవి కాదు. హ్మ్. కొన్ని ప్రోగ్రామ్స్‌ని మా వాళ్ళు చూపించడం. అప్పుడు మా టీవీలో ఈ 'వజ్రోత్సవ వేడుకలు' శివారెడ్డి గారి వీడియోస్ హ్మ్. చూడడం. శివారెడ్డి గారు అప్పుడు చాలా యాహ్! ఫేమస్. ఫేమస్. హ్మ్. 2007, 2008 ఆ టైంలో. హ్మ్. ఆయన్ని తీసుకొని ఇంక ఎన్టీఆర్ గారిలాగా మాట్లాడడం, నాగేశ్వరరావు గారిలాగా మాట్లాడడం, కృష్ణ గారు హ్మ్. ఎవరైనా స్టార్టింగ్ అక్కడ చంద్రబాబు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హ్మ్. అలా స్టార్ట్ చేశాను మేడం. హ్మ్. అలా స్టార్ట్ చేసి ఆ మిమిక్రీలో నాకు ఎవరైనా నా గురువు ఉన్నారు అంటే నాకు ఇన్‌స్పిరేషన్ ఎవరంటే వన్ అండ్ ఓన్లీ మా అన్నయ్య శివారెడ్డి గారు. హి ఓకే. ఈస్ మై ఇన్‌స్పిరేషన్. కెరియర్ స్టార్టింగ్‌లో ఆ! మీరు ఫస్ట్ బాగా చేశా నేను, పర్ఫెక్ట్‌గా చేశా ఆ! అని అనిపించిన వాయిస్ ఎవరిది? అంటే బేసిక్‌గా ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా స్టార్టింగ్ చేసేది చంద్రబాబు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, చాలా ఈజీగా చాలా వచ్చేస్తుందా? ఈజీగా వచ్చేస్తాయి. కృష్ణ గారిది. వాళ్ళ ప్రస్థానం మాత్రం అక్కడి నుంచే స్టార్ట్ అయ్యిద్ది బేస్ పునాది. హ్మ్. ఎవరినైనా అడగండి. జనరల్‌గా చేస్తారు. "ఏం తమ్ముడు" ఇట్లాగా జనరల్‌గా చంద్రబాబు లాగా మాట్లాడు. హ్మ్. "నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ" హ్మ్. ఎవరిని అడిగినా ఈ వాయిస్‌లు ఈజీ చేసేస్తారు. హ్మ్. హ్మ్. ఏంటి "నాకు తెలుగింటి ఆడపడుచులకు హ్మ్. ఏంట్రా అగ్గిపెట్టుందా" ఇలాగా హ్మ్. మిమిక్రీ రానోళ్ళు కూడా సరదాగా మ్యాచ్ అయిపోయినా దగ్గర దగ్గర ఇమిటేషన్ చేస్తారు. హ్మ్. హ్మ్. సో, పర్ఫెక్ట్‌గా ఎవరు చేయలేరు. అలా ఇది స్టార్టింగ్. బట్ నా పర్ఫెక్షన్ అనేది ఎక్కడొచ్చిందంటే గనక 'ప్రేమ కథ చిత్రం' అని అప్పట్లో సినిమా రిలీజ్ అయింది. అవును. సుమంత్. ఆ! హ్మ్. 'ప్రేమ కథ చిత్రం.' ఓహ్! 'ప్రేమ ఆ! కథ చిత్రం.' యాహ్! ఓకే. ఆ! 'ప్రేమ కథ చిత్రంలో' సుధీర్ గారు 'సుధీర్ బాబు.' 'సుధీర్ హ్మ్. బాబు' హీరో. అందులో కమెడియన్ సప్తగిరి గారు ఉంటారు. అవును. అందులో కమెడియన్ సప్తగిరి గారి వాయిస్ తీసుకున్నా నేను. హ్మ్. అది నాకు బాగా పేరు తీసుకొచ్చింది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అంటే ఎవరు చేయని వాయిస్‌ని మనం హ్మ్. చేయడం వల్ల అరే! చేస్తున్నారు కొత్త వాయిస్‌లో నాకు పేరొచ్చింది. హ్మ్. సప్తగిరి గారి వాయిస్ తోటి నాకు బాగా ఇది ఫస్ట్ ఒక్కసారి యాహ్! మాకు నా వినిపిస్తారా? డన్. ఆయన 'ప్రేమగత' చిత్రంలో చెప్పే డైలాగు హ్మ్. లోపల సుధీర్‌ని అండ్ ప్రవీణ్ కొడతా ఉంటే మనోడు బయట నుంచి ఎళ్తాడు లోపలికి. హ్మ్. పాట హ్మ్. పాడుకుంటూ. హ్మ్. లోపలికెళ్ళిన సీన్ నుంచి హ్మ్.
పాట పాడుకుంటూ వెళ్తాడు. ఉమ్, గోల్లీ మార్ 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 కాస్మోర కన్నెర చేస్తే ఏం చేస్తారు? ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడుపు వినపడింది. సిట్ తల్లి నువ్వు ఏడిచావా? ఏరా సుధీర్ బాబు పాపకు ముద్దు ఇవ్వలేదా? నువ్వు చుప్పేసుకో లాలేసుకో. అక్క ఆ కళ్ళేంటి, ఆ ఎరుపేంటి? అక్క వచ్చేసావా? ఏమక్క అంత ప్రేమ? ఇప్పుడే వస్తానక్క, పిలిస్తే వచ్చేస్తావా అక్క? ఇప్పుడే పోయేస్తానక్క, చుచ్చుకుపోయేస్తానక్క. ఏమక్క మళ్ళీ ఒక రౌండ్ వేసుకుంటావా? ఒరే సుధీరా, ప్రవీణ, యాడ తీసుకొచ్చారా దీన్నే? ఇది చిన్న పిల్ల అంది. చిన్న పిల్ల కాదురా, గులాబు జామ గడగడలాడిపోయినాయిరా. అరే ఇక మీద నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా గుంపులు గుంపులుగానే వెళ్ళాలా, గుంపులు గుంపులుగానే రావాలా. అమ్మా చిత్తర చిత్తర కొట్టేచిందిరా. ఇట్లా కమెడియన్ సప్తగిరి గారు వాయిస్ తో స్టార్ట్ చేసిండే.